ఈ ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఇందులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలు బెంగుళూరుకు తరలించి అక్కడ రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. ఈ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఇంకో జగన్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితమైన ఇంకో కీలక వ్యక్తి కూడా ఉన్నారని తెలుస్తోంది. అసలు ఆయన ఎవరై ఉంటారు, ఏంటి, ఏం జరగబోతోంది ఈ కేసులో? ఆ బెంగళూరుకు తరలించి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టిన దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉందంట? ఇప్పుడు వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి సొంత పెదనాన్న కొడుకు అంటే రాజశేఖర రెడ్డి గారి అన్న జార్జి రెడ్డి గారు అని చెప్పని చనిపోయారు. ఆయనకి 2 కొడుకులు, అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి అని చెప్పని. వాళ్ళకి సౌత్ ఆఫ్రికాలో డిస్టిలరీస్ ఉన్నాయి. సిసి రెడ్డి గారికి అంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేసిన విసు కన్సల్టెన్సీకి సంబంధించిన సిసి రెడ్డి గారికి స్వయాన మేనల్లుళ్ళు వీళ్ళు గతం నుంచి కూడా సౌత్ ఆఫ్రికా, దుబాయ్లో వ్యాపారాలు నిర్వహిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా జరిగిన మద్యం ఈ అక్రమ లావాదేవీల్లో అనిల్ రెడ్డి చాలా కీలక పాత్ర పోషించినట్టుగా గతం నుంచి ఆరోపణలు వింటూ ఉన్నాం మనం. ఇప్పుడు బహుశా ఈ గోవిందప్ప బాలాజీ ద్వారా కర్ణాటకకి తరలించబడ్డ 1000 కోట్ల రూపాయలు, కర్ణాటకలో ఇన్వెస్ట్ చేయబడ్డ రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయబడ్డ 1000 కోట్ల రూపాయలకి సంబంధించిన లావాదేవీలు వెనక కీలక వ్యక్తి అనిల్ రెడ్డే కావచ్చు అని చెప్పని చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే పూర్తి సాక్ష్యాధారాలని విచారణ తర్వాత ఇప్పుడు ఆల్రెడీ గోవిందప్ప బాలాజీని విచారించడం కోసం కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. ఆ కస్టడీ పిటిషన్ ఫైల్ చేస్తున్న నేపథ్యంలో అతనిని విచారించడానికి విచారణ సంస్థకి కోర్టు నుంచి అనుమతి దక్కిన తర్వాత అతన్ని మరింత లోతుగా విచారించిన తర్వాత ఇంకా పూర్తి వాస్తవాలు వెల్లడవడానికి ఆస్కారం ఉంది. ఒకటైతే వాస్తవం, ఇవాళ 3200 కోట్ల రూపాయల కమిషన్ల డబ్బు రాజకేశ్ రెడ్డి తోడలుడు అవినాష్ రెడ్డి ద్వారా చాణక్య, ప్రకాష్ అనే వ్యక్తులు వీళ్ళందరూ ప్రమేయంతో ఒక డబ్బు రవాణా కోసం అని చెప్పని ఒక పెద్ద ఆర్గనైజేషన్ సెట్ చేసుకున్నారు. వాళ్ళు క్యాష్ కొరియరు, క్యాష్ హ్యాండ్లరు, క్యాష్ రిసీవరు, ఇట్లా రకరకాల పేర్లతోటి ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్నారు. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి అధికారిక డేటా ఎంట్రీ ఆపరేటర్ ద్వారా ప్రతిరోజు బెవరేజెస్ కార్పొరేషన్ సర్వర్ నుంచే రాజకేశ్ రెడ్డి ఆఫీస్కి ఆ రోజు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఏ కంపెనీ నుంచి ఎంత క్వాంటిటీ ఏ బ్రాండ్ ప్రొక్యూర్ చేశారనే సమాచారాన్ని షేర్ చేసిన సాక్ష్యాధారాలు సేకరించారు. ఒక ప్రైవేటు వ్యక్తి కార్యాలయానికి ప్రభుత్వ కార్యాలయం నుంచి ప్రభుత్వ అధికారిక డేటాని ఎందుకు పంపించారు అనేది వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదే సందర్భంలో సత్యకుమారు ఇచ్చిన వాంగ్మూలం, వాసుదేవ్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలాల నేపథ్యంలో ఎవరి ప్రమేయం ఏంటనేది నిర్ధారణ అయింది. డిస్టిలరీస్ నుంచి ఎవరికి మామూళ్ళు అందుతూ ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి అంటే రాజకేశ్ రెడ్డి బృందానికి మామూళ్ళు అందుతూ ఉంటాం. రాజకేశ్ రెడ్డి బృందం నుంచి ఇవాళ గోవిందప్ప బాలాజీయే స్వయంగా తన వాహనంలోనే క్యాష్ తరలించినట్టుగా వార్తలు వింటూ ఉన్నాము. మరి ఒక చార్టెడ్ అకౌంటెంట్గా ఒక పెద్ద సిమెంట్ కంపెనీకి పర్మనెంట్ డైరెక్టర్గా ఉన్న వ్యక్తి అతని ఆధ్వర్యంలోనే 1 కోట్ల రూపాయలు తరలించబడ్డాయి అని అంటే మొట్టమొదటి అంత క్యాష్ హ్యాండిల్ చేస్తున్న సందర్భంలో అతను ప్రదర్శించిన ధైర్యానికి మెచ్చుకోవాలి. అంటే నాకేం కాదు అని చెప్పిన ఒక ధైర్యం. ఆయన కూడా తప్పించుకు తిరిగాడు దాదాపు ఒక 15 days. అవును. సో ఎప్పుడైతే అతని ప్రస్తావన బయటకు వచ్చిందో గోవిందప్ప బాలాజీ అని అతని ప్రమేయం ఉంది అని చెప్పిన వార్త బయటకు వచ్చిందో అతను తప్పించుకుపోయాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ ఇష్యూలో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్కరు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు. చదువు పరంగా, అనుభవపరంగా, వాళ్ళకున్న పరిజ్ఞాన పరంగా చూసుకున్నప్పుడు, సమాజంలో వారికున్న హోదా పరంగా చూసుకున్నప్పుడు అన్ని విధాలా ఒక ఎలైట్ పీపుల్గా ఉన్న వ్యక్తులు ఇటువంటి అక్రమాల్లో భాగస్వాములు అయ్యి ఇన్ని వేల కోట్ల రూపాయల లూటీలో వీళ్ళందరూ భాగస్వాములు అయి ఉన్నారు అని చెప్పి నిర్ధారణ అవుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా సమీకరణ చేయబడ్డ 1000 కోట్ల రూపాయల్లో ఎవరి వాటాలు వాళ్ళు పంచుకోగా మిగిలిన డబ్బు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే బినామీ పేర్లతోటి వివిధ ప్రాంతాల్లో వివిధ షెల్ కంపెనీల ద్వారా వివిధ దేశాలకు కూడా తరలించి మరీ ఇన్వెస్ట్ చేశారని చెప్పిన వార్తలు వస్తూ ఉన్నాయి. మనకి పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకులు లావు కృష్ణదేవరాయలు గారు దేశం దృష్టికి తీసుకొచ్చిన అంశం ఏంటి? 4000 కోట్ల రూపాయలు ఇప్పటికే దుబాయ్కి తరలించబడ్డది అని చెప్పని. మనకి ఇప్పటి వరకు నిర్ధారణ అవుతున్న సమాచారం మేరకు ఈ కమిషన్ రూపంలో వసూలు జరిగింది 3200 కోట్లు మాత్రమే. కానీ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ మాటన ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదన జరిగింది. డిస్టరీలు, ప్రభుత్వ విభాగాలు, అలాగే నాయకులు అందరూ కలగలిసి ప్రభుత్వానికి ఆదాయం రూపంలో రావాల్సిన డబ్బుని వీళ్ళందరూ వాటాలు వేసుకొని పంచుకున్నారు అని చెప్పని వార్తలు వస్తూ ఉన్నాయి. అది ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు దాని వాల్యూమ్ ఉంటుంది అనేది ఇంకా నిర్ధారణ అవ్వాల్సిన నేపథ్యంలో
ఖచ్చితంగా ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక జ్యువెలరీ షాపు ద్వారా 1000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ చేసినట్టుగా వార్తలు విన్నాం. ఇవాళ కర్ణాటక లాంటి ప్రాంతంలో సుమారుగా 1000 కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్టుగా వార్తలు వింటూ ఉన్నాం. ఇటువంటి వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఎవరెవరు ప్రమేయం ఏంటి, ఎంతవరకు ఎవరెవరు పాత్ర పోషించారు, ఎవరి ద్వారా షెల్ కంపెనీలకి ఏ స్థాయిలో అమౌంట్ పంపు చేయబడింది, ఎవరు ప్రమేయం ఏంటి అనేది సిట్టు నిదానంగా నిర్ధారణ చేస్తుంది. ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా దీని గురించి వివరాల కోసం వాకప్ చేస్తా ఉన్న నేపథ్యంలో, గతంలోనే లావు కృష్ణదేవరాయలు గారు పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో హోంమంత్రి అమిత్ షా గారు లావు కృష్ణదేవరాయలు గారిని పిలిచి ఈ కేసుకు సంబంధించిన వాస్తవాలన్నీ తెలుసుకున్న నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించిన తీరు చూస్తే 100కి 100 పాళ్ళు ఈ జరిగిన అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెలికితీయటం ఖాయం. అలాగే ఇప్పటి వరకు గోప్యతగా ఉన్న కొన్ని పేర్లు, ఇందాక మనం మాట్లాడుకున్న అనిల్ రెడ్డి లాంటి వాళ్ళు, అంతిమ లబ్ధిదారైన జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారి ప్రమేయం కూడా నిర్ధారణ కావడానికి ఆస్కారం ఉందని చెప్పని అనుకుంటున్నాను నేను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.